హలో! నమస్తే అండి. ఆదాబ్. దిస్ ఈస్ హరిత కల అండ్ ఐ యామ్ ఎన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. మీకు చిన్న స్టోరీ చెప్తాను. అది జస్ట్ స్టోరీ మాత్రమే. అంత ప్రాక్టికల్‌గా ఆలోచించకండి. ఓకే. ఒక లైబ్రరీ ఉంది. పాడుబడిన లైబ్రరీ. దాంట్లో బుక్స్ అన్నీ గూడాని చాలా పాతబడిపోయినాయి. అందులో ఒక బుక్ పర్టిక్యులర్‌గా తనని తాను చాలా తక్కువ చేసి చూసుకుంటోంది. నేను బాలేను. నా కాంటెంట్ బాలేదు. నేనెవ్వరికీ అవసరం లేదు. నాకు చదవాలని ఎవరికీ అనిపించట్లేదు. సో, నేనెందుకు? దీనికంటే నేను వెళ్ళిపోతేనే బెటరు కైండ్ ఆఫ్. చాలా సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి ఆ లైబ్రరీకొచ్చింది. డోర్స్ ఓపెన్ చేసింది. ఆ అమ్మాయికి ఈ బుక్ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఆ బుక్ తీసుకొని, దులిపి, గంటలు గంటలు కూర్చొని ఆ బుక్‌ని ఫినిష్ చేసింది రీడింగ్. ఆ బుక్ అనుకుందంట, హమ్మయ్య! నేను కూడా ఒకరికి నచ్చాను అని. ఇక్కడ నేను బుక్, పాప అని చెప్తున్నాను. బట్ జస్ట్ ఇమాజిన్ మన లైఫ్‌లో మనం చాలా సార్లు నేనెవరికి అవసరం లేదు, నేను బాలేదు, నేను చూడ్డానికి బాగోను, లేదా నల్లగున్నాను, పొట్టిగున్నాను, పొడుగున్నాను, చదువుకోలేదు, చదువుకున్నాను, ఓహ్ మై గాడ్! తక్కువ ఎర్న్ చేశాను. వాటెవర్ వి సే టు అవర్ సెల్వ్స్ బట్ అలా అని మన బుక్ ఇంట్రెస్టింగ్ లేదని కాదు. కానీ పర్ఫెక్ట్ పర్సన్ రాలేదు అనే లెక్క. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎప్పుడైతే బుక్ తీసి చాప్టర్ బై చాప్టర్ ఎంజాయ్ చేసిందో అలా మీ బుక్‌లో మీ స్టోరీస్, మీ చాప్టర్స్‌ని ఎంజాయ్ చేసే పర్సన్ గూడా మీ లైఫ్‌లో వస్తారు. బట్ ట్రస్ట్ మీ యూ జస్ట్ నీడ్ టు వెయిట్. ఈ వెయిటింగ్ పీరియడ్‌లో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే సెంటెన్సెస్ మాత్రం మీకు చెప్పుకోకండి. నేను బుక్‌లో వాల్యూనే లేదు కైండ్ ఆఫ్. రైట్? సో, మీకు ఆ మంచి గోల్డెన్ పీరియడ్ వచ్చేదాకా గూడా వెయిట్ చేయండి. రైట్? మీకు నా కౌన్సెలింగ్ సెషన్స్ ఏమైనా హెల్ప్ అవుతాయంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో చూడండి. ఓకే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.